హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ 10 ఇయర్స్లో 29% CAGRతో గ్రో అయిన ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ ఇయర్లో అంటే 2023లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ సెక్టార్ ఏది అనేది కూడా తెలుసుకోబోతున్నాం. ఇండియాలో లాస్ట్ 2 ఎలక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2014లో మనకి ఎలక్షన్స్ జరిగాయి అండ్ అలాగే 2019లో ఎలక్షన్స్ జరిగాయి. యూజువల్గా ఎలక్షన్స్కి ఓట్స్ అడగడానికి వెళ్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకు రోడ్ వచ్చింది, డ్రైనేజ్ వచ్చింది, లేకపోతే బిల్డింగ్స్ కట్టించాము, బ్రిడ్జెస్ కట్టించాము అని చెప్పి డెవలప్మెంట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ పరంగానే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. లేదా ఫ్యూచర్ ప్రామిసెస్ అంతా కూడా కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ అంటే ఇన్ఫ్రా రిలేటెడే ఉంటాయి. అందుకని ఎలక్షన్స్ ముందు ఇయర్ అండ్ ఎలక్షన్స్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో ర్యాలీ అనేది కనపడుతూ ఉంటుంది. మనం 2013 అండ్ 14 కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2012 నుంచి 13 దాకా పడుతూ ఉన్నా అక్కడ నుంచి ఒక హెవీ గ్రోత్ 2014లో రికార్డ్ చేయడం జరిగింది. అండ్ 2017 నుంచి 18 మధ్యలో దాకా ఇన్ఫ్రా అనేది పడిపోతూ ఉన్నా 2018 నుంచి 90కి ఒక చిన్న ర్యాలీ అనేది కనిపించింది. అయితే ఇప్పుడు మనం 2024లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2023 అండ్ 2024 2 సంవత్సరాలు కూడా మనకి ఇన్ఫ్రా స్టాక్స్ పెరుగుతాయి అనడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు అంతకుముందు అబ్జర్వ్ చేస్తే 2013-14 లేదా 18-19లో అంతకుముందు ఇన్ఫ్రా స్టాక్స్ అనేవి పడిపోయాయి. ఆ పడిన తర్వాత ఒక ర్యాలీ అనేది రావడం జరిగింది. అంటే ఎలక్షన్స్ ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో చాలా పెద్ద ర్యాలీ వచ్చింది. కానీ ఈసారి కేస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే 2021 నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆల్రెడీ ఒక ర్యాలీ వచ్చింది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ అనేది వస్తుందా లేదా అనేది కొంతవరకు డౌట్ఫుల్గా ఉంటుంది. అందుకనే మనం అన్ని ఇన్ఫ్రా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కొంతవరకు ఇన్ఫ్రా స్టాక్స్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ అయి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక పెద్ద స్టాక్ గురించి చెప్పమంటే మీకు ఇమీడియట్గా గుర్తొచ్చే స్టాక్ ఏంటి? ఈ క్వశ్చన్కి మెజారిటీ పీపుల్ యొక్క ఆన్సర్ వచ్చేసి లార్సన్ అండ్ టౌబ్రో అంటే LNT స్టాక్. సో LNT కూడా మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఈ స్టాక్ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి క్లియర్గా గ్రోత్ పాత్లో కనపడుతుంది. రీసెంట్గా LNTలో కొంతవరకు కరెక్షన్ వచ్చినా కూడా ఈ రోజే LNT స్టాక్ క్లియర్గా ఆల్ టైమ్ హైస్ని రీచ్ అవుతూ దాన్ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తూ ఉంది. అండ్ LNT ఇక్కడ ఫామ్ చేసిన కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ కూడా చాలా పెద్ద టార్గెటే. ఈ కప్ యొక్క డెప్త్ 500 పాయింట్స్ ఉంది కాబట్టి 1990 నుంచి 500 పాయింట్స్ అంటే దాదాపుగా 2500 రూపీస్ దాకా LNT యొక్క మిడ్ టర్మ్ టార్గెట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇంకొక 15% వరకు మనకి LNT పెరగడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. సో నిఫ్టీ ఇన్ఫ్రాలో గ్రోత్ రావడానికి LNT అనేది ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ వేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఇన్ఫ్రా స్టాక్స్ LNTని ఫాలో అవుతూ గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యూజువల్గానే ఏదైనా ఒక సెక్టార్లో గ్రోత్ వచ్చేటప్పుడు ఫస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో గ్రోత్ వస్తుంది, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, ఇలా ఫాలో అవుతూ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనం లార్జ్ క్యాప్లో క్లియర్ గ్రోత్ని చూస్తూనే ఉన్నాం. సో మెల్లిగా ఈ గ్రోత్ అనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకనే నేను ఇన్ఫ్రా సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ని కనుక అనాలిసిస్ చేస్తే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో అండర్ వాల్యూడ్ స్టాక్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో నేను సెర్చ్ చేస్తున్న సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఏ కంపెనీస్కి అయితే దాని యొక్క సేల్స్ పెరుగుతున్నాయి లేదా రెవెన్యూ అనేది పెరుగుతూ ఉంది అండ్ అలాగే అదే కంపెనీకి ప్రాఫిట్స్ కూడా పెరుగుతూ ఉండాలి. యూజువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్ చాలా వరకు అప్పులు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి డెట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా డెట్ లేని కంపెనీస్ లేదా మినిమల్ డెట్ ఉన్న కంపెనీస్లో కనుక మనం చూసుకుంటే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సేల్స్తో పాటు ఇంక్రీజ్ అవుతాయి లేదా సేల్స్ కంటే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా సేల్స్ అండ్ ప్రాఫిట్స్తో పాటుగా ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా పెరుగుతూ ఉండాలి. వీళ్ళ కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తూ ఉండాలి. లేదా ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సిమెంట్ లాంటి స్టాక్స్ అనుకోండి, వాళ్ళు కొత్త క్యాపెక్స్ లేదా కొత్త ప్లాన్స్ పెడుతూ ఉండాలి లేదా కొత్త ఎక్విజిషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే అవి గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా బిజినెస్ పరంగా క్లియర్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి లేదా 5 ఇయర్స్ నుంచి కంపెనీ యొక్క సేల్స్, ప్రాఫిట్స్ అండ్ అలాగే కాంట్రాక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. బట్ ఒకవేళ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి షేర్ ప్రైస్ పెరగలేదనుకోండి, ఆ గ్రోత్ అంతా కూడా ఇప్పుడు రాబోయే 1-2 ఇయర్స్లో వస్తుంది. అలాంటప్పుడు బిజినెస్ గ్రో అయ్యి స్టాక్ ప్రైజెస్ ఇంకా గ్రో అవ్వలేదు కాబట్టి మంచి అండర్ వాల్యూడ్ స్టాక్స్ అవుతాయి కదా.
సో ఇలాంటి స్టాక్స్ నేను స్టడీ చేస్తున్నప్పుడు ఆల్రెడీ లాస్ట్ 3 మంత్స్లో నేను 3 ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ గురించి అనాలిసిస్ చేసి చెప్పాను. సో అందులో పిఎస్పి ప్రాజెక్ట్స్ ఫస్ట్ నేను డిస్కస్ చేశాను 28 నవంబర్ 630 రూపీస్ ఉన్నప్పుడు చెప్పాను. యాజ్ ఆన్ డేట్ అది 720 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 14% లాస్ట్ 2 మంత్స్లో పెరిగింది. అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా 10th డిసెంబర్ అంటే 1 మంత్ బ్యాక్ డిస్కస్ చేశాను. అది ఇప్పుడు సేమ్ ప్రైస్ దగ్గరే ఉంది, బట్ ఫ్యూచర్లో ఇది కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ శ్రీ సిమెంట్ 17th నవంబర్ డిస్కస్ చేశాను. ఇది ఒక లార్జ్ క్యాప్ స్టాక్, సేఫ్టీ కావాలి అని అనుకున్న వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో 23,177 దగ్గర డిస్కస్ చేస్తే ఈరోజు 24,120 దగ్గర 4% లాస్ట్ 2 మంత్స్లో ఇంక్రీజ్ అయింది. అండ్ ఇన్ఫ్రాలో గ్రోత్ ఇంకొక 10 to 15% ఈ ఇయర్లో రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ మోర్ దెన్ దట్ 25 నుంచి 40% ఈ ఇయర్లోనే పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పటిదాకా నేను చెప్పిన కన్విక్షన్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ఇయర్లో బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందులో మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక 40-50% రిటర్న్స్ ఈ ఇయర్లో ఎర్న్ చేయొచ్చు. సో అలాంటి గ్రోత్ని తీసుకురావడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేద్దామని అనుకున్నాను. అందులో నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి అహ్లువాలియా కాంట్రాక్ట్స్. సో అహ్లువాలియా కాంట్రాక్ట్స్ని చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ యొక్క ప్రైస్ ఈరోజు 508 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 3,400 కోట్లు మాత్రమే, అంటే క్లియర్గా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. సో ఇక్కడ మనం ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్దాం. 2017 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 2017లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 1,400 కోట్లు ఉంది. తర్వాత 1,600, 1,700, 1,800, 1,900 ఎవ్రీ ఇయర్ 100 crores గ్రోత్ కనబడుతూ ఉంది మనకి. బట్ 2022లో ఒకేసారి హ్యూజ్ గ్రోత్, దాదాపుగా 500 crores మనకి రెవెన్యూ గ్రోత్ అనేది కనపడుతూ ఉంది. సో దీనివల్ల లాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇదే టైం ఫ్రేమ్లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కూడా 86 crores నుంచి ఇంక్రీజ్ అవుతూ 155 crores, అంటే ఆల్మోస్ట్ డబల్ రెవెన్యూ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది. సో బిజినెస్ పరంగా ఇది క్లియర్గా రెవెన్యూ డబల్ గ్రోత్ అండ్ అలాగే ప్రాఫిట్ కూడా డబల్ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది కదా లాస్ట్ 5 ఇయర్స్లో. వేరాజ్ లాస్ట్ 10 ఇయర్స్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2017లో దీని యొక్క ప్రైస్ దాదాపుగా 400 రూపీస్ ఉంది. 2018లో కూడా ఇది 400 దగ్గర ట్రేడ్ అయింది. ఈవెన్ 2021లో కూడా ఇది 400 దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. ఈవెన్ 2022లో కూడా ఈ స్టాక్ 400 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే క్లియర్గా ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది. అండ్ ఈ కన్సాలిడేషన్ కనుక బ్రేక్ అయ్యింది అని అంటే అలాంటప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఇయర్లోనే 30-40% గ్రోత్ అనేది మనకు కనిపించవచ్చు. అండ్ ఫండమెంటల్గా ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మనం అబ్జర్వ్ చేస్తే బారోయింగ్స్లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ చూడండి. 2011-12లో మనకి 20-30-40 crores దాకా ఈ కంపెనీ యొక్క బారోయింగ్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉన్నా కూడా యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా జీరో డెట్ కంపెనీగా మనకు కనపడుతూ ఉంది. కేవలం లీజ్ లయబిలిటీస్ మాత్రమే దీనికి ఉన్నాయి. రిమైనింగ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కానీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కానీ ఆల్మోస్ట్ జీరో మనకు కనపడుతూ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ అనేవి మనకి పెరుగుతూనే కనపడుతూ ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ డెటార్ డేస్లో కూడా చాలా క్లియర్ ఇంప్రూవ్మెంట్తో కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్స్ 2021లో వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ కొంతవరకు సెల్ చేసుకున్నారు. దాని తర్వాత నుంచి కాన్స్టెంట్గా ఉంది. ఆల్మోస్ట్ 1.5 year నుంచి మనం ప్రమోటర్ హోల్డింగ్ కాన్స్టెంట్గా ఉంది అని అనుకోవచ్చు. వెరాజ్ ఎఫ్ఐఎస్ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్ కనపడుతుంది అండ్ డిఐఎస్ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్ కనపడుతుంది. 2020 నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే డిఐఎస్ యొక్క క్వాంటిటీ అనేది పెరిగింది, వెరాజ్ ఎఫ్ఐఎస్ యొక్క క్వాంటిటీ అనేది 3% తగ్గింది. అదే 3% గ్రోత్ అనేది మనకి డిఐఎస్లో కనపడుతూ ఉందన్నమాట. మనలాంటి జనరల్ పబ్లిక్ దగ్గర ఈ కంపెనీ యొక్క షేర్ కేవలం 5% మాత్రమే యాజ్ ఆన్ డేట్ మన దగ్గర ఉంది. సో మెజారిటీ ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ దగ్గరే 95% హోల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఆబ్వియస్గా పెద్ద ఇన్వెస్టర్స్కి ఇది ఒక చాలా మంచి కంపెనీ, స్టేబుల్ కంపెనీ అని నమ్మకం ఉంది. కాబట్టి 95% వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కేవలం 5% మాత్రమే మనలాంటి జనరల్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి. అండ్ హిస్టారికల్గా లాస్ట్ 10 years యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే 25.6 దగ్గర ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఆన్ డేట్ దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 21 దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ 5 years యావరేజ్ మనం అబ్జర్వ్ చేస్తే 21.6 కనపడుతుంది. అండ్ కరెంట్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చేసి 21 దగ్గర ఉంది. సో క్లియర్గా మనకి 5 years కానీ లేకపోతే 10 year కానీ ప్రైస్ టు ఎర్నింగ్స్ యావరేజ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఫెయిర్లీ వాల్యూడ్ టు అండర్ వాల్యూడే మనకి అహ్లువాలియా కాంట్రాక్ట్స్ కనపడుతూ ఉందన్నమాట. సో మరి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది
అవుతుంది అని తెలుసుకోవడం కోసం మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ హైలైట్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఈ కంపెనీ యొక్క కొన్ని కీ హైలైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా 2014 నుంచి రెవెన్యూ అనేది పెరుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం దీని యొక్క ప్రాఫిట్ కూడా 10 to 18% గ్రోత్ రేట్ రికార్డ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ కూడా గ్రో అవుతూనే ఉంది. అయితే ఈ కంపెనీలో మనం ఒక చిన్న అబ్జర్వేషన్ చేసాం. ఏంటంటే 95% హోల్డింగ్స్ పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గరే ఉన్నాయి. అంటే ప్రమోటర్, ఎఫ్ఐఐ అండ్ డిఐ దగ్గరే ఉన్నాయి. పబ్లిక్ దగ్గర కేవలం 5% మాత్రమే హోల్డింగ్ ఉంది. ఎందుకు ఇలాగా అంటే కంపెనీ యూజువల్గా కన్జర్వేటివ్ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ 10 to 18% గ్రోత్ రేట్ రావాలి అనే అనుకుంటున్నారు తప్ప ఒకేసారి 50%, 100% గ్రోత్ రికార్డ్ చేసి దాన్ని సస్టైన్ అవ్వలేక అక్కడి నుంచి పడిపోవడం, లేదా ఎక్కువ కాంట్రాక్ట్స్ వస్తే అన్నీ తీసేసుకొని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం, ఇలాంటి రిస్కులు లేకుండా కన్సిస్టెంట్గా కాంపౌండెడ్గా గ్రో అవుతూ ఉందన్నమాట ఈ కంపెనీ. అందుకనే ఈ కంపెనీ ఎక్కువ శాతం ఎఫ్ఐఐస్కి, డిఐఎస్కి నచ్చుతుంది. జనరల్ పబ్లిక్ ఎప్పుడు కూడా ఒక ఇంపల్స్ అంటే ఫాస్ట్గా 100% పెరగాలి, 50% పెరగాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి జనరల్ పబ్లిక్ దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ స్టిల్ లాస్ట్ 10 yearsలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ 29% CAGRతో గ్రో అవ్వడం మనం చూసాం కదా. అండ్ ఇన్ ఫ్యూచర్ మనకి ఈ కంపెనీ అదే లెవెల్లో గ్రో అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ కనపడుతూ ఉన్నాయి. ఎందుకు అలాగా అంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చిన ఆర్డర్ బుక్ అండ్ ఫ్యూచర్ ఆర్డర్ బుక్ యొక్క ఎక్స్పెక్టేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా క్లియర్ విజిబిలిటీతో ఉంది. సో వీళ్ళకి రీసెంట్గా దాదాపుగా 520 crores కాంట్రాక్ట్ ఒకటి అస్సాంలో వచ్చింది. వీళ్ళకి ఇంతవరకు అస్సాంలో ఎలాంటి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ టైం అస్సాం స్టేట్లో వీళ్ళు కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో అస్సాంలో కూడా చాలా కాంట్రాక్ట్స్ వస్తాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కోసం అస్సాంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉందంట. సో అందుకని ఒక న్యూ స్టేట్లోకి ఎంటర్ అవుతూ 500 crores కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది అహ్లువాలియా కాంట్రాక్ట్స్ కి న్యూ డోర్స్ ని ఓపెన్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళకి అదానీ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. అండ్ అలాగే ఎయిర్టెల్ రియల్ ఎస్టేట్ వింగ్ యొక్క కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. అండ్ జస్ట్ లాస్ట్ ఇయర్ దాదాపుగా 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ కొత్తగా వీళ్ళకి అవార్డ్ అయ్యాయి. అండ్ వీళ్ళ చేతిలో దాదాపుగా 14,000 కోట్ల కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ కి రెడీగా ఉన్నాయి. అందులో వీళ్ళకి ఇంకా స్టిల్ పెండింగ్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో 8,000 crores ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది. సో ఫ్యూచర్ అంతా కూడా క్లియర్ గా వీళ్ళకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాంట్రాక్ట్స్ తో గ్రోత్ అనేది మనకు కనపడుతూనే ఉంది. అండ్ అస్సాంలో 500 crores కాంట్రాక్ట్, అదానీ డేటా సెంటర్, ఎయిర్టెల్ రియల్ ఎస్టేట్ వింగ్ ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న కాంట్రాక్ట్స్ అంటే 15 crores, 20 crores, 50 crores, 70 crores లాంటి కాంట్రాక్ట్స్ కూడా అహ్లువాలియా కాంట్రాక్ట్స్కి రీసెంట్ టైం ఫ్రేమ్లో చాలానే అవార్డ్ అయ్యాయి. అందుకనే రీసెంట్ న్యూస్ ఛానల్స్లో అహ్లువాలియా కాంట్రాక్ట్స్ అనేది చాలా రిపీటెడ్గా వినిపించింది. అందుకనే మనకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అన్ని కూడా అహ్లువాలియా కాంట్రాక్ట్స్కి చాలా బాగా కనపడుతున్నాయి. మేబీ అందుకే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ ఇందులో ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అయితే రిస్క్ లేని బిజినెస్ అనేది ఉండదు. సో మరి అహ్లువాలియా కాంట్రాక్ట్స్ కున్న రిస్క్స్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే రా మెటీరియల్స్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టెబిలైజ్ కాలేదు. కోవిడ్ వల్ల ఒకేసారి స్టీల్ ప్రైజెస్ హెవీగా పెరిగాయి, సిమెంట్ ప్రైజెస్ పెరిగాయి, ఇప్పుడిప్పుడే తగ్గుతూ ఉన్నాయి. బట్ అది స్టెబిలైజ్ అవ్వనంత కాలం కొంత శాతం ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈవెన్ దో కాంట్రాక్ట్స్ వస్తున్న, రెవెన్యూస్ పెరుగుతున్నా ప్రాఫిట్ అనేది పెరగకపోతే బిజినెస్లో గ్రోత్ అనేది ఉండదు. అందుకోసమనే రా మెటీరియల్స్ ప్రైజెస్ కనుక స్టెబిలైజ్ అవుతున్నాయి అని అంటే అది పాజిటివ్ అవుతుంది. లేదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే ఫ్లక్చువేట్ అవుతూ వాలటిలిటీతో ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు కొంతవరకు ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ మీద ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. అండ్ గ్లోబల్ ఎకానమీ కూడా డల్గా ఉండడం అండ్ ఈ ఇయర్లో రెసెషన్ రావడానికి అంటే గ్లోబల్ రెసెషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడడం, దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గ్రోత్ అనేది అనుకున్నంతగా ఉండకపోతే అది కూడా మనకి రిస్క్ అవ్వచ్చు. బట్ వేరాజ్ ఇండియాలో రెసెషన్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఎలక్షన్స్ రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది ఈ ఇయర్లో ఎక్కువగా ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి ఈవెన్ దో గ్లోబల్ ఎకానమీ డల్గా ఉన్నా కూడా మన ఇండియన్ కంపెనీస్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఇలాగే కంటిన్యూ అవుతూ గ్లోబల్ ఎకానమీ 2-3 years సఫర్ అయితే అలాంటప్పుడు ఈ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. అండ్ ఆబ్వియస్గా కాంపిటీషన్ అనేది ఎనీ ఇండస్ట్రీ అది ఆబ్వియస్ రిస్కే. అయితే ఇక్కడ మనం రీసెంట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే అహ్లువాలియా కాంట్రాక్ట్స్కి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. వాటి యొక్క పాస్ట్ హిస్టరీతో పోల్చుకుంటే క్లియర్ గ్రోత్ కనపడుతుంది. మీకు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను చూపించాను కదా. ఎవ్రీ ఇయర్ 100 crores దాని రెవెన్యూ పెరుగుతూ ఉంది. 100 crores పెరిగేది. లాస్ట్ ఇయర్లో 500 crores పెరిగింది. ఇక్కడే క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఈ కంపెనీ యొక్క కాంట్రాక్ట్స్ ఎక్కువగా పెరిగాయి, వీళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా
కంపెనీ యొక్క షేర్ ప్రైస్లో ఫ్యాక్టర్ ఇన్ అవ్వాల్సి ఉంది. అందుకే ఇది నేను ఒక అండర్ వాల్యూడ్ స్టాక్గా అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ని ఒక లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేయాలా, లేదా షార్ట్ టైం అంటే ఈ 1 year మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఒక 30-40% రిటర్న్ తీసుకోవాలా అని నన్ను గనక అడిగితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఈ స్టాక్ని నేను టెక్నికల్గా స్టడీ చేసినప్పుడు వీక్లీ చార్ట్స్లో క్లియర్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది నాకు కనపడుతూ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని కనుక నేను మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 540 దగ్గర వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ స్టాక్ 540 పైన క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు దీంట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే యాజ్ ఆన్ డేట్ మనం 508 దగ్గర ఉన్నాం కాబట్టి 540 దాకా వెళ్ళాలంటే ఆల్రెడీ ఒక 8% నుంచి 9% పైకి వెళ్ళాలి. సో 8-9% కనుక మనం కొంచెం సైలెంట్గా ఉండి ఈ బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుందో ఈ 540 పైన కనుక క్లోజ్ అయిన రోజున మనం బై చేయగలిగితే ఇమ్మీడియట్గా అంతకుముందు ఈ స్టాక్ ఆల్రెడీ ఒక డబుల్ ఆర్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఈ ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది అని అనుకోండి, ఈ నెక్ లైన్ దగ్గర ఆల్రెడీ అంతకుముందు కన్సాలిడేషన్ లెవెల్స్ ఎంతైతే ఉన్నాయో అంతవరకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం అంతకుముందు ఉన్న కన్సాలిడేషన్ లెవెల్ని మనం మార్క్ చేసుకుంటే ఇన్ని పాయింట్స్ మనకు గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనం దీన్ని అప్పర్ సైడ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 540 పైన దీన్ని బై చేసినప్పుడు మనం 700 రూపీస్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో 540 to 700 అంటే దాదాపుగా 30% గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని ఒక మొమెంటమ్ ఇన్వెస్టర్ అంటే వాల్యూ ఇన్వెస్టర్ అయితే ఈ స్టాక్ని 500 బిలో ఎప్పుడైనా బై చేసుకోవచ్చు. బట్ మొమెంటమ్ ఇన్వెస్టర్స్ 540 పైన క్లోజ్ అయిన రోజున కనుక బై చేసుకుంటే చాలా షార్ట్ ఫ్రేమ్లో అహుల్వాలియా కాంట్రాక్ట్స్ దాదాపుగా 700 రూపీస్ దాకా టార్గెట్ మనకి రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇలా ట్రిపుల్ బాటమ్ ఫార్మేషనే కాకుండా టెక్నికల్ గా ఒక స్ట్రాంగ్ ఫార్మేషన్ అయిన కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. సో ఇలా కప్ షేప్ వచ్చింది అండ్ అలాగే ఇలా ఒక హ్యాండిల్ షేప్ వస్తుంది. అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ యొక్క నెక్ లైన్ క్రాస్ అవ్వాలన్నా కూడా ఈ స్టాక్ 544 పైన క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైతే 544 పైన క్లోజ్ అవుతుందో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. కాబట్టి అగైన్ 700 రూపీస్ దాకా ఈ స్టాక్ యొక్క టార్గెట్ అనేది కనపడుతూ ఉంది. సో మనం దీన్ని బై చేయాలా వద్దా ఇమ్మీడియట్గా అనే దానికి మీరు ఒకవేళ వాల్యూ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మొమెంటమ్ ఇన్వెస్టర్ అయితే 540 పైన క్లోజ్ అయిన రోజున కనుక దీన్ని బై చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఇందులో మనకి మొమెంటంతో పాటు స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి తొందరగా ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేబీ కొన్నిసార్లు వాల్యూ ఇన్వెస్టర్ బై చేసిన తర్వాత ఇంకొక 3 months 6 months కూడా పెరగకపోవచ్చు. బట్ మొమెంటమ్ ఇన్వెస్టర్ ఎప్పుడైతే దీని బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేస్తారో అలాంటప్పుడు చాలా షార్ట్ టైం ఫ్రేమ్లోనే మనకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వాల్యూ ఇన్వెస్టరా లేకపోతే మొమెంటమ్ ఇన్వెస్టరా అన్నదాన్ని బట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అండ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనే డెసిషన్ మీరు తీసుకోవచ్చు. సో అహుల్వాలియా కాంట్రాక్ట్స్ గురించి నా ఎక్స్పెక్టేషన్ చూశారు కదా. మీరు కూడా మీ ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మీ ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఇయర్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇన్ఫ్రా సెక్టర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి కమింగ్ వీడియోస్లో ఇలాంటి మంచి స్మాల్ క్యాప్ ఇన్ఫ్రా సెక్టర్ స్టాక్స్ని నేను అనాలిసిస్ చేసి పెడుతూ ఉంటాను. సో కీప్ వాచింగ్ తెలుగు స్టాక్ ఛానల్. అండ్ ఇక్కడతో నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్న ఫ్రీ కంటెంట్ అంతా కంప్లీట్ అయింది. అయితే యూజువల్గా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక ఇయర్లో దాదాపుగా 50 స్టాక్స్ని అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటాను. అయితే అందులో కేవలం ప్రాక్టికల్గా నేను 10 to 15 స్టాక్స్ మాత్రమే బై చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు నా పోర్ట్ఫోలియో కనుక తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లే స్టోర్లో తెలుగు స్టాక్ ఛానల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్టోర్ సెక్షన్లో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మీరు నా పోర్ట్ఫోలియోని తెలుసుకోవచ్చు. సో ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోలో ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే నేను చదివే బుక్స్ యొక్క సమ్మరీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను పీడిఎఫ్ రూపంలో కానీ లేదా వీడియోస్ రూపంలో కానీ ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే స్టాక్ పోర్ట్ఫోలియో నేను ఏ స్టాక్స్ కొంటున్నాను ఏ స్టాక్స్ అమ్ముతున్నాను అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నేను ఏ స్టాక్స్ కొంటున్నాను అనేది చెప్పడమే కాకుండా ఎందుకు కొంటున్నాను ఎందుకు అమ్ముతున్నాను అనేది ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నేను ఈ గ్రూప్ని 3 months బ్యాక్ స్టార్ట్ చేశాను. అందులో ఆల్రెడీ 2 స్టాక్స్ 40% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇలా మీరు నా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియో గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లే స్టోర్ లో తెలుగు స్టాక్ ఛానల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్టోర్ సెక్షన్ లో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోని బై చేయొచ్చు. అయితే దీనికి నేను వన్ టైం పేమెంట్ లాగా 15,000 రూపీస్ ఛార్జ్ చేయాలి అని అనుకున్నాను. బట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎర్లీ బర్డ్ సర్వీస్ లాగా నేను జనవరి 2023 అంటే ఈ మంత్ లో బై చేస్తే 15,000 బదులుగా కేవలం 4,500 పే చేస్తే చాలు. అదే ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2023లో బై చేస్తున్నారు అంటే 5,000 రూపీస్తో బై చేయాల్సి ఉంటుంది. అదే
అదే ఆ నెక్స్ట్ మంత్ మార్చ్ 2023లో బై చేస్తుంటే 5500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఎవ్రీ మంత్ డిలే చేస్తున్న కొద్దీ 500 రూపీస్ అనేది పెరుగుతూ అట్ లాస్ట్ 15,000 రీచ్ అయిన తర్వాత కాన్స్టెంట్ గా వన్ టైం ఫీ 15,000 తో లైఫ్ టైం సర్వీస్ విత్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు నా పోర్ట్ఫోలియోలో నేను ఏ స్టాక్స్ ని బై చేస్తున్నాను, ఎందుకు బై చేస్తున్నాను అండ్ దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ కంటెంట్ ని మీరు తెలుసుకోవడం కోసం తెలుగు స్టాక్ ఛానల్ యాప్ లో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోని సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ కోర్స్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోయినా కూడా మీకు యూట్యూబ్ లోని తెలుగు స్టాక్ ఛానల్లో మంచి స్టాక్స్ గురించి అనాలిసిస్ అనేది ఫ్రీగానే దొరుకుతూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ తెలుగు స్టాక్ ఛానల్.